నమస్తే అందరికీ. ఈ వీడియోలో మీకు సింపుల్‌గా కోడిగుడ్డు టమాటా కర్రీని ఎట్లా చేయాలో చూపిస్తా. అది కూడా మనం కోడిగుడ్డుని విరగకుండా నీలం అనేది ఎట్లా ఉన్నదో అట్లనే ఉండేటట్టు ఎట్లా చేయాలో చూపిస్తా. ముందు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని, నూనె వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆవాలు జీలకర్రని మంచిగా గోలనియాలి. ఇప్పుడు ఇలా ఒక ఎండుమిర్చిని 2 ముక్కలు లెక్క చేసుకొని వేసుకోవాలి. అట్లనే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నిటిని మంచిగా గోలనియాలి. ఇప్పుడు ఇలా 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు లెక్క కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే ఒక కప్పు నిండేటట్టు ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మనకు కొంచెం గోల్డెన్ రంగులోకి వచ్చేదాకా వేగనియాలి. ఒక 5 నిమిషాల్లో ఉల్లిపాయ అనేది ఇట్లా మంచిగా వేగిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ అంతా చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఎల్లిపాయ ముక్కలు, అట్లనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని ఇప్పుడు ఇలా టమాటా ముక్కలు వేయాలి. టమాటాలు కూడా చిన్న సైజులో కట్ చేసుకొని ఒక బౌల్ నిండా టమాటా వచ్చేటట్టు వేసుకోవాలి. ఈ టమాటాలని ఒకసారి మంచిగా కలుపుకొని మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత టమాటా అనేది కొంచెం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ వేయించినటువంటి ధనియాల పొడి, ఒక అర టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసుకోండి. ధనియాల జీలకర్ర పొడి అనేది మనం ఇంట్లో పట్టుకున్న అయితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంట్లోనే పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత ఒక 300 ml నీళ్లు పోసుకోండి. టమాటా మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూతతో క్లోజ్ చేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ కానివ్వండి. 5 నిమిషాల తర్వాత వస్తే టమాటా అనేది మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇలా మనం ఎగ్గుని ఈ వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి. ఎగ్గును కొట్టి నీలం అనేది విరగకుండా జాగ్రత్తగా ఎగ్గును వేసుకొని దీన్ని మనం కలపకుండా అట్లనే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ కానివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే మనకు ఎగ్ అనేది ఒక 70% వరకు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఈ వీడియోలో చూపించినట్టు ఏ ఎగ్కి అది సపరేట్ చేసుకొని దాన్ని ఇంకొక సైడ్కు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత కూడా మనకి టమాటా కర్రీ అంతా ఉంది కదా, దీన్ని ఎగ్ల పైన వేసుకొని మూతతో క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేస్తే మనకు లోపల ఉన్న నీలం కూడా మంచిగా కుక్ అయిపోయి ఎగ్ అనేది ఫుల్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇలా మనం ఒక పావు టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర వేసుకొని ఎగ్ అనేది విరగకుండా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అట్లనే వదిలేసి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు కూర అనేది రెడీ అయిపోయినట్టే. ఇది చపాతీలకైనా రైస్లకైనా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మరేదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చేసి అప్లోడ్ చేస్తా. అట్లనే ఛానల్ని విజిట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.